హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో గైస్, మన వీడియోస్ అయితే డైలీ అప్‌లోడ్ అవుతున్నాయి. డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా మన వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి మన ఛానల్‌కి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి స్క్రోల్ చేసి వాచ్ చేసేయండి. ఏదో ఒక వీడియో అన్నా మీకు యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎండ్‌లో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో ఏంటంటే మా మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా పాప యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. అందరికంటే ఫస్ట్ ఇంట్లో లెగుస్తది. తను లేచాక ఒక్కరిని లేపేస్తదనమాట. సో ఇంకా లేచైతే ఇంకా మా నాన్నతో అలా బయట వెళ్ళిపోయింది. ఇంటి బ్యాక్ సైడే మాకు మ్యాంగో గార్డెన్ ఉంది కదా! ఆవులు, కోళ్ళు అన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ఇంకా మార్నింగ్ అయితే కోళ్ళకన్నీ కూడా మా నాన్న రైస్ వేస్తున్నారు, బియ్యం జల్లుతున్నారనమాట. ఇంకా పాపను కూడా తీసుకెళ్లారు. సో మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కోళ్ళన్నీ ఒక్క దగ్గరే ఉంటాయి. నార్మల్‌గా ఒక కోడి, 2 కోళ్ళు చూస్తేనే తన ఎక్సైట్‌మెంట్ ఆగలేదు. అలాంటిది అన్నీ ఒకేసారి చూస్తుంటే తనకి ఎటు సైడ్ కళ్ళు తిప్పాలో తెలియట్లేదనమాట. ఇటు, అటు, ఇటు తిప్పేస్తుంది. ఇంకా నేను వెళ్ళాక నా దగ్గరికైతే వచ్చింది. పేరుకైతే నా దగ్గరికొచ్చింది. కానీ తన కాన్సంట్రేషన్ అంతా కోళ్ళపైనే ఉందనమాట. సో కోళ్ళే చూస్తూ ఉంది. తను ఎంజాయ్ చేస్తుందనమాట మంచిగా. మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంకా మామిడి చెట్టు ఆకులు కనిపియంగానే అవి పెరకాలని ట్రై చేస్తుందనమాట. పిల్లలు ఒక్కొక్క రోజుకి ఒక్కటి గుర్తించడం, తెలుసుకోవడం అలా చేస్తూ ఉంటారు. మా పాప అయితే రోజుకొకటి డిఫరెంట్‌గా కూడా యాక్ట్ చేస్తుంది, అరుస్తుందనమాట. ఇంకైతే ఈ ఆకులు పెరకాలని మా నాన్న ఏంటంటే అక్కడ మామిడి పూతొచ్చింది, ఇంకా మామిడికాయలు కాస్తాయి కదా! అది పెరికేయాలంటుంది అని వేరే ఆకు పట్టిస్తే తనకు అది వద్దంట. సో మామిడి పూతనైతే పెరకాలనింది. ఇంకా డైవర్ట్ చేద్దామని అలా తీసుకెళ్లారు. ఇంకా అలా చూడంగానే ఆవులను చూస్తుందనమాట. సో మా నాన్న అయితే ఆవుల దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నారనమాట. లేవంగానే ఒక 1 అవర్ మొత్తం షికారేసుకొచ్చేసింది. కోళ్ళు, ఆవులు అని చెప్పి అన్నీ కూడా. ఇంకైతే మంచిగా అలసిపోయి ఇంట్లోకొస్తుంది. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కాసేపు అలా బయట కూడా తిప్పుతూ ఉండాలి. 24 అవర్స్ వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అంటే వాళ్ళ వల్ల అస్సలు కాదు. మనమే పెద్దవాళ్ళు ఉండలేము. అలాంటి పిల్లలు ఎలా ఉంటారు? ఇంకా బయట ఎండలు ఉన్నాయి కదా అంటే, ఎండలు డే టైమ్ అంతా ఉన్నాయి కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనకు కుదిరినప్పుడు ఏదో అలా కాసేపు బయట తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్‌గా ఉంటదనమాట. సో మేమైతే ప్రెజెంట్ మా ఊర్లో ఉన్నాం కాబట్టి మేము చాలా హ్యాపీ అని చెప్పాలి. నిజంగానే లక్కీ అని కూడా చెప్పాలి. పాపకి టైం అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది మా ఊర్లో. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌తో అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. ఇంకా నేను తిరుపతికెళ్తే ఎలాగని ఇప్పటి నుంచి నాకు టెన్షన్‌గా ఉందనమాట. ఇక్కడ అందరికీ అలవాటు పడిపోయింది. ఈ ప్లేస్‌కి సెట్ అయ్యింది. మళ్ళీ అక్కడికెళ్తే కొన్ని రోజులు టైం పడతదేమో, ఏడుస్తదేమో అని ఇప్పటి నుంచి భయమేస్తుందనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌తో మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. సో మీకు కుదిరినప్పుడు, మీకు ఇలా వీలు లేదు అనుకున్నప్పుడు, మీరు ఏదైనా సిటీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లోనే కాకుండా అలా బయట తిప్పడానికి కొంచెం ట్రై చేయండి. నేను డే అంతా అని చెప్పను. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి చాలా రిఫ్రెష్మెంట్‌గా ఉంటుంది. ఇంకా మా పాప అయితే చెప్పాను కదా! బయటంతా షికారేసొచ్చి అలసిపోయింది. ఇంకా ఫీడింగ్ తీసుకొని పడుకునేసిందనమాట. నేనైతే ఈలోపు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫేస్ వాష్ చేసుకొని, బ్రష్ చేసుకొని వాటర్ అయితే తాగాననమాట. ఇవి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్. ఓన్లీ మింట్ లీవ్స్ ఏసి నేను నైట్ నానబెట్టేసాను. ఆ వాటర్ అయితే ఇంకా తాగాననమాట. ఇంకా పొద్దున్నే ఒక పార్సెల్ అయితే వచ్చేసింది. ఇదేంటి అంటే ఫ్లిప్‌కార్ట్‌లో నేను టీ పౌడర్ ఆర్డర్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీలో ఆర్డర్ చేస్తే ఏంటంటే ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి నెక్స్ట్ డే డెలివరీ అయిపోతదనమాట. సో ఇంకా మార్నింగే వచ్చేసింది. సో ఇది చూడంగానే ఎందుకు ఇంత ఎక్సైట్‌మెంట్ అంటే, టీ అంటే మాకు ప్రాణం. లేవంగానే టీ తాగకపోతే మాకు పిచ్చి పట్టిపోతది. సో ఆ బ్యాచ్ అనమాట నేను కూడా. ఇంకా అమ్మ ఇంట్లో అయిపోయేలాగుంది, ఒక 2 డేస్ వస్తదేమో అని చెప్తే నేను ముందే ఆర్డర్ చేసేసాననమాట. టీ లేకుండా అస్సలు ఉండలేను. ఇక్కడ ఇంత సీరియస్‌గా ఏం చెక్ చేస్తున్నా అనుకుంటున్నారా? నాకేం డౌట్స్ లేవు. మా అమ్మ డౌట్స్ కోసం చెక్ చేస్తున్నా. మా అమ్మ ఎక్స్‌పైర్ అయిపోయిందేమో, తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారు, ఎందుకు ఇలా ఇస్తున్నారు, ఇలాంటి డౌట్స్ అన్నీ అమ్మలకే వస్తాయి. సో మా అమ్మ డౌట్ క్లారిఫై చేద్దామని చూసి మా అమ్మకి చూపిస్తున్నాను. ఇదేంటంటే క్యాస్టర్ ఆయిల్ అనమాట. ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ ఇది. మా పాప కోసమని మా నాన్న తెప్పించారనమాట. పాపకి నార్మల్‌గా నేను పుట్టినప్పటి నుండి కూడా క్యాస్టర్ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. నార్మల్ బేబీస్ హెయిర్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. ఈ ఎండలకి ఏంటి అంటే బేబీ హెయిర్ ఆయిల్ మార్నింగ్ అప్లై చేస్తే నెక్స్ట్ డేకే లేదంటే ఈవినింగ్‌కే హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. సో అందుకని చెప్పి మా నాన్న క్యాస్టర్ ఆయిల్ తెప్పించారు. పిల్లలకి బాగా వాడొచ్చు అని చెప్తే ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. చూడ్డానికి హనీ లాగుంది. తెలియని వాళ్ళైతే తాగేస్తారు. తాగితే అంతే అండి. మళ్ళీ పరిగెత్తాలి బాత్రూమ్‌కి కంటిన్యూస్‌గా. పాప లేచాక తనకి హెయిర్‌కి అంతా క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయాలని చెప్పి పక్కనైతే పెట్టుకున్నాను. తను ఇంకా లేవలేదు. నేనైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తింటున్నాననమాట. సో గైస్, ఇదండి ఇవాల్టి నా మార్నింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.